చెల్లించుకుంటూ క్రీస్తు కొరకు మనం సైతం ద్వారా వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చిన టీంకి మరి ముఖ్యంగా మా సహోదరులు ఏలే గారికి మీ సంఘానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. వాక్యంలోకి వెళ్దాం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదివినట్లయితే చదివి సహకరించండి బ్రదర్, కొద్దిగా స్పీడ్గా. అవును బ్రదర్. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నదనియు మీరు ఎరుగురా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైన. చాలు బ్రదర్, థ్యాంక్ యూ. ఈరోజు నా టాపిక్ ఏంటంటే క్రైస్తవుడైన నేను నా కుటుంబంలో ఎలా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? క్రైస్తవుడైన నేను నా కుటుంబంలో ఎలా ఉండాలి. మరి క్రైస్తవుడు అంటే కదా మనకు తెలుస్తుంది. ముందు క్రైస్తవుడు అంటే ఈ లోకానికి వేరైనవాడు, ప్రత్యేకింపబడినవాడు, క్రీస్తుని ధరించుకున్నవాడు, పాపాన్ని విడిచిపెట్టినవాడు. అలాంటి వాడు తన కుటుంబంలో ఎలా ఉండాలి. కుటుంబం క్రైస్తవుడు అంటే తెలియాలి, కుటుంబం అంటే తెలియాలి. తెలియకుండా మనం చేయలేం కదా. కుటుంబం అంటే ఒక భర్త, ఒక భార్య, పిల్లలు, పెద్దలు, అంతేకండి. బైబిల్లో చాలా కుటుంబాలు ఉన్నాయి బ్రదర్, ఉన్నాయి కదా. నీతిమంతుల కుటుంబాలు బైబిల్లో మనకు చాలా కుటుంబాలు ఉన్నాయి, మనకు మాదిరిగా ఉన్న కుటుంబాలు. వాళ్ళని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి మనం కూడా. ఎందుకంటే మనం క్రైస్తవును. ఎవరెవరు అన్నారు? ఒక నోవాహు కనబడతాడు మనకి, నోవాహు కుటుంబం కనబడుతుంది. ఒక అబ్రహాం కనబడతాడు మనకి. ఇంకా చెప్పండి, నాకే తెలిసేటి. ఇస్సాకు, ఒక యోసువ, ఒక రూతు, ఏమా ఒక కొర్నేలి. ఇలాగా ఎన్ని కుటుంబాలు మనకు ఉన్నాయి, చాలా కుటుంబాలు కనబడతాయి. మరి మీకు ప్రశ్న వేస్తాను, అట్లా ఆన్సర్ చెప్పండి. మరి బైబిల్లో వరస్ట్ అయిన కుటుంబం ఏదైనా ఉందా? బైబిల్లో లోకంలో మనకు చాలా వరస్ట్ కుటుంబాలు ఉంటాయి కదా. ఇంకా అంతకు మించి ఉన్నారండి బైబిల్లో. వరస్ట్ లోకంలో ఉంటారు కదా కొంతమంది. వీడు ఊర్లో ఉండకపోతే మంచిదిరా బాబు, ఇలాంటి వాడు ఊర్లో ఉండకూడదని. వెరీ గుడ్ బ్రదర్. యెజబెల్ కుటుంబం బ్రదర్. యెజబెల్, అహాబు కాదు, యెజబెలే. కలిసి ఉన్నారు కానీ కొంతమంది ఏం చెప్పారంటే యెజబెల్ కుటుంబం అంటారు. అది యెజబెల్ కుటుంబం ఏంటి బ్రదర్? నేను ఉన్నాను, పలానా సంతోష్ గారి కుటుంబం అంటారు, అంతే కదండి. స్త్రీ పేరు కాదు అక్కడ ముఖ్యం, పురుషుడు ఎవరైతే వారే. కానీ యెజబెల్కి ఏంటి అంత ప్రాముఖ్యత? ఒక్కసారి తీద్దాం. ఎందుకంటే క్రైస్తవుని మనం ఎలా ఉండకూడదో ముందు మనం తెలుసుకోవాలి కాబట్టి. మొదటి రాజులు 21, 25. బ్రదర్ వీలైతే ఫ్యాన్ ఆపిస్తే మంచిదేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అలాగని కాదు, నాకు పేపర్లు సరిపోతుంది. మనం మీరు చదివేయండి అయితే పెద్ద. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయి తను తాను అమ్ముకొనిన అహబు వంటి వాడు ఎవడనూ లేడు. ఏంటండి? భార్య ప్రేరేపణ చేత తన మరణాన్ని తెచ్చుకున్నవాడు బైబిల్లో ఎవడు కూడా లేడాడు బ్రదర్, సిస్టర్. నిజానికి ఈ విషయం నేను చెప్పాలి. ఎందుకంటే భార్య మాట ఇంట్లో చెల్లుతుందేమో కానీ సంఘంలో చెల్లదు, పరిపాలనలో చెల్లదు. అక్కడున్న సందర్భం ఏంటంటే మనకు కనబడుతుంది. ఈయన రాజ్యానికి పక్కన ఉన్న నాబోతు పొలం కనబడుతుంది, ద్రాక్ష తోట కనబడుతుంది. మీకు ఈ కథ తెలుసో తెలియదు కానీ నాకు తెలియదు కానీ ఆ తోట కనబడుతుంది. ఆ తోట మీద
రాజుగారు అహాబు యొక్క కన్ను పడుతుంది అన్నమాట. కన్ను పడితే ఏం చేస్తాడు? నాకు ఆ తోట ఇచ్చే నాకు బాగుంటుందని అడుగుతాడు. మనం కూడా మన ఇంటి పక్కన స్థలాలు గట్టి ఏదైనా ఉంటే మనం అడుగుతాం కదా, ఎందుకంటే మనకి భవిష్యత్తులో బాగుంటుందని అని అడుగుతాడు. అడిగితే ఏం చెప్తాడు ఆయన? ఇది మా పితృ పారంపర్యచర్య నుండి వస్తుంది, అది మాకు గుర్తు, దాన్ని మేము అంటాడు. ఎవరు? ఆ నాబోతు గారు. ఇవ్వననగానే రాజు కదా, ఇగో అట్ట అయిపోద్ది, ఇగో హట్ట అవుతుంది. రావు పెద్ద చిన్నవాళ్ళు ఎవరైనా పెద్దలకు సమాధానం చేస్తే పెద్దలు తట్టుకోలేరు. ఇగో అట్ట అయిపోయింది రాజుగారికి. ఇగో అట్ట అయిపోయి ఏం చేశాడు? రాజ్యానికి వచ్చి మూతి ముడుచుకొని కూర్చున్నాడట. రాజు అయ్యుండి మూతి ముడుచుకోవడం భార్య చూసింది. నువ్వెందుకు మూతి ముడుచుకున్నావు? ఎందుకు అన్నం తినట్లేదంటే పలానా నాబోతున్నాడు కదా, అన్ను పొలం అడిగితే ఇవ్వలేదు అంటాడు. ఒకసారి పిచ్చిపోద్ది ఆవిడ. నువ్వు ఎవడేస్తారా, నువ్వు మూతి ముడుచుకోవడం, రాజు నువ్వు మూతి ముడుచుకోవడం ఏంటి రాబో అంటుంది ఆవిడ. ఏంటి రాజు నువ్వు మూతి ముడుచుకోవడం ఏంటి? నువ్వు చెప్తాడు ఏదైనా చేయాలి కదా, నువ్వు అన్నం తిని నా పొలం నీకు ఇప్పిస్తాను అంటుంది ఆవిడ. నువ్వు అన్నం తినే ఆ పొలమే కదా నేను నీకు ఇస్తాను అంటుంది. అంటే నిజానికి ఆవిడ ఒక భర్తగా కొన్ని ఏదో సలహా ఇచ్చింది అనుకుందాం, కానీ అది చాలా రాంగ్ వెర్షన్లోకి వెళ్ళిపోయింది ఆవిడ. నిజానికి ఆవిడ ఏం చేయాలి? నాబోతుని మరొకసారి పిలిపించి కూర్చొని మాట్లాడితే చాలా బాగున్నది. అది ఏం చేస్తుందంటే ఆవిడ ఆ ఊర్లో ఎవరైతే పెద్దలు ఉన్నారో, ఇగో నాబోతు అని కూడా ఉన్నాడు కదా, నాబోతు వాడు రాజుకి దేవుడికి వ్యతిరేకంగా చెప్పాడని చెప్తుంది ఆవిడ. ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుడికి కానీ రాజుకి కానీ వ్యతిరేకించిన వాళ్ళకి మరణశిక్ష. నాబోతు ఏమైనా వ్యతిరేకించాడా? నాబోతు వ్యతిరేకించలేదు, కానీ ఆవిడ కుట్ర. నిజాన్ని కూర్చొని మాట్లాడితే అయిపోద్ది, కానీ ఆవిడ కుట్ర పడిని నాబోతుని చంపించేద్ది అనమాట. మరి దేవుడు ఊడుకుంటాడా? తన ప్రజల్ని తన నీతిమంతుల్ని ఏడిపిస్తూ ఊడుకుంటాడా? ఊరుకోడమ్మా. వెంటనే దేవుడు వస్తాడు. వెంటనే ఎవరి ద్వారా వెంటనే దేవుడు అటెండ్ అవుతాడు. ఏలే గారిని పంపిస్తారు. ఏలే గారు వస్తాడు. నువ్వు చేసింది కరెక్ట్ కాదు, మీ మరణం చాలా దారుణంగా ఉంటుంది. నాబోతుని మీరు ఎలాగైతే చంపించారో, నాబోతు రక్తాన్ని కుక్కలు ఎలాగైతే నాకయ్యో, మీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి, మిమ్మల్ని కూడా కుక్కలు పీక్కు తింటాయి. ఆ యెజబెలు మరణం చాలా దారుణంగా ఉంటుంది. ఆ 2వ రాజుల గ్రంథంలో కనబడుతుంది. ఆవిడ చనిపోద్ది, చంపేస్తారు. చనిపోతే ఏమంటారు? ఎంతైనా ఆవిడ రాణి కదా, పూడ్చిపెట్టేయండి అంటారు సైనికులు. సైనికులు వెళ్ళేసరికి ఆవిడ తల కానీ చేతులు కానీ కాళ్ళు కానీ ఏం ఉండవమ్మా, అంత దారుణంగా ఉంటుంది. ఒకసారి తీయండి. మొదటి రాజులు 16వ అధ్యాయము 30వ వచనం. ఒమ్రీ కుమారుడైన అహబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేసును. నాబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుచు స్వల్ప సంగతి అనుకొని అతను సిదోనీలైన యద్మయేలు కుమార్తె అయిన యెజబెల్ని వివాహం చేసుకొని దేవతలను పూజించుటకు వాని మ్రొక్కుచుండెను. ఇడమ్మా ఇజ్రాయేల్ రాజులే వరస్ట్. యోధా రాజుల్లో కొంతమందన్నా దేవుడికి ఇష్టలుగా కనబడతారు, కానీ ఇజ్రాయేల్ రాజులు అంటే ఒక వరస్ట్. ఈయనేమనుకోండి అంటే వాళ్ళకంటే నేను వరస్ట్ అనుకోండి. వరస్ట్గా ప్రవర్తించాడు. ఇంకా వాళ్ళు తక్కువేమనుకోండి. ఇంకా మొదటి రోజు యెరోబాము చేసింది చాలా తక్కువేమనుకోండి. ఆయన ఏం చేశాడు? ఆయన అన్య దేవతల్ని పూజించడం స్టార్ట్ చేశాడు. దేవుడు ఒప్పుకుంటాడమ్మా. నిజానికి అన్య దేవతలను పూజిస్తున్నామంటే ఒక మాటలో మీకు అర్థం కావడానికి చెప్పడానికంటే మీకు అర్థం అవ్వాలని చెప్పాలంటే, నా తండ్రిని నేను తండ్రి అని కాదని చెప్పడం. అర్థమైందమ్మా? నా తండ్రిని ఈయన నా తండ్రి కాదు, ఆయన నా తండ్రి అని చెప్పడం. సృష్టికర్త ఏవమ్మా? యెహోవా. నేను పరిపాలించింది, నేను రాజుని చేసింది ఎవరు? యెహోవా. నీకు అన్నం పెడుతుంది ఎవరు? యెహోవా. ఆ కీర్తిని తీసుకొచ్చి నేను ఎవరికి ఇస్తాను? అన్ని దేవతలకు ఇస్తావా?
దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడా? అంత దుర్మార్గ పరిపాలన. అహాబు కానీ యెజెబెల్ కానీ. మనం అలా ఉండొచ్చా? నిజంగా చెప్పండి, అహాబుకి తెలీదా యెహోవా ఎవరో తెలీదా? అహాబుకి తెలీదా బ్రదర్? తెలుసు, అహాబుకి తెలుసు, ఇజ్రాయేల్ ప్రజలందరికీ తెలుసు యెహోవా ఎవరంటే అబ్రహాము ఇస్సాకులు దేవుడని వాళ్ళకి తెలుసు. యెహోవా ఎవరంటే దావీదుని రాజుగా చేసినవాడని తెలుసు. యెహోవా ఎవడంటే సొలొమోను జ్ఞానం ఇచ్చింది ఆయన అని తెలుసు. యెహోవా ఎవడంటే ఎర్ర సముద్రాన్ని దాటించినవాడికి తెలుసు. ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలకే తెలుసు యెహోవా ఎవడు. మరి వీడికి తెలియదు అహాబుకే? మనకు తెలుసా యెహోవా? మనకు తెలుసు యెహోవా మన ప్రార్థన ఆలకించేవాడని. మనకు తెలుసు యెహోవా మనకు మేలు చేసేవాడని. మనకు తెలుసు మన కుటుంబంలో యెహోవా సమాధానపరచువాడని. కానీ మనము వాళ్ళలాగా అహాబులాగా ఒక యెజెబెల్ లాగా ప్రవర్తిస్తే నీకు తెలీదు యెహోవా ఉగ్రుడని. ఎవరమ్మా? ఉగ్రుడు. మనకు తెలిసింది ఏంటంటే దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, అవి మాత్రమే తెలుసు మనకి. కానీ దేవుడు ఎల్ల మనం ఆయన చెప్పిన ప్రకారం నడుచుకోకపోతే ఆయన ఉగ్రుడు కూడా. మనం ఎవరిలాగా ఉండకూడదు? క్రైస్తవులని మనం ఎలా ఉండకూడదు? యెజెబెల్ కుటుంబంలో ఉండకూడదు. దేవుడు ఏం చెప్తే అది మాత్రమే చెయ్యాలి. ఇప్పుడు పాఠంలోకి వెళ్దామమ్మా. నా కుటుంబంలో క్రైస్తవుడని నేను నా కుటుంబంలో ఎలా ఉండాలి? కుటుంబం అనగా పెద్దలు ఉంటారు, భార్య ఉంటుంది, భర్త ఉంటారు, పిల్లలు ఉంటారు. క్రైస్తవుడని నేను నా కుటుంబంలో పెద్దనైతే ఎలా ఉండాలి? హెడ్డింగ్ ఆదికాండం 13వ అధ్యాయము 6వ వచనం. ఫస్ట్ చదవండి గారు. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయిను. ఎందుకనగా వారి ఆస్తి కలిసి నివసించలేనంత విస్తారమైనది. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టాను. చాలు బ్రదర్, థ్యాంక్ యూ. నేను పెద్దగా ఉండాలంటే సిస్టరు నా అధికారం వల్ల కానీ, నా కోపం వల్ల కానీ అది నేను తెచ్చుకోకూడదు. ఎలా ఉంటుంది? కొందరు అధికారం వల్ల పెద్ద అవుతారు, లేకపోతే కొందరు భయపెట్టి పెద్ద అవుతారు. పెద్ద అవ్వాలంటే ఒకరు మన ప్రేమతో ఇచ్చేది పెద్ద. అవునంటారా కాదంటారా? నువ్వు ఇతరుల కోసం ఆలోచించేవాడే, నువ్వు నీ కుటుంబానికి మేలు చేసేవాడే పెద్ద. అధికారాన్ని బట్టి లేకపోతే భయాన్ని బట్టి వచ్చేవాడు పెద్ద కాదు. ఇక్కడ అబ్రహాము అక్కడ సన్నివేశం ఏంటంటే, అబ్రహాం ఆస్తి ఎక్కువైంది, లోతు ఆస్తి ఎక్కువైంది, వారికి ప్లేస్ చాలలేదు. నిజానికి వీళ్ళ మధ్య గొడవలు ఏం లేవు, అబ్రహాం కానీ లోతుకి కానీ వారి మధ్య గొడవలు కాదు, వారి పని మనుషుల వల్ల గొడవ. అయితే ఏం చెప్పారంటే అబ్రహాం గారు చాయిస్ ఇస్తారండి. అబ్రహాం గారు పెద్ద తండ్రి చాయిస్ ఇస్తారు ఎవరికి? తన కుమారుడికి. పెద్ద అంటే అలా ఉండాలి. ఊళ్ళగా అయితే పెద్ద మనమైతే నేను తీసుకుంటున్నావు, నువ్వు అది తీసుకుంటారు. కానీ అబ్రహాం గారు అలా కాదు, నువ్వు తీసుకో, నీకు ఏది కనబడితే అక్కడికి వెళ్ళన్నారు. పోనీ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం అనుకుందాం సిస్టర్, మన కుటుంబంలోనే ఆయన ఒక కుమారుడు అనుకుందాం, నా మాట వెనకంటే వెళ్ళిపోయాడు. లోతుకి లోతుని 10 మంది రాజులు వచ్చి పట్టుకెళ్ళిపోతారు. మీకు తెలుసో తెలియదు ఈ స్టోరీ? తెలిసే ఉంటుంది. లోతుని ఎవరు పట్టుకెళ్ళిపోతారు? 10 మంది రాజులు పట్టుకెళ్ళిపోతారండి. నిజంగా మనమైతే ఏం చేస్తాం? అక్కడ నన్ను విడిచి వెళ్ళిపోయాడు, అలాగే ఉండాలి, ఆడికి అలాగే జరగాలి అలాగంటాం అనమా? అలాగే అంటాం మనమైతే. కానీ అబ్రహాము 317 పనులు తీసుకెళ్ళి లోతుని విడిపించాడు. సొదొమ గొమొర్రా పట్టణం నాశనంలో ఎవరెవరికి మొరపెట్టారండి?
అబ్రహాము తన కుమారుడు కోసం దేవుడికి ఈ విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు కోసం ఎలా ఉండాలి కదా పెద్ద అంటే? అలా ఉండాలి పెద్ద. ఆయన పెద్ద. విడిచిపెట్టి వెళ్ళిన వాడి కోసం రక్షించాడు, విడిచిపెట్టి వెళ్ళిన వాడి కోసం ప్రార్థించాడు. అలా పెద్ద. ఆయన పెద్ద. మన కుటుంబంలో పెద్దలు కూడా మనం పెద్దలం అయితే మన కుటుంబం మేలు కోసం మనం ఎప్పుడు ఆలోచించాలి. నువ్వు పెద్దవైతే, క్రైస్తుడే నువ్వు పెద్దవైతే మన కుటుంబం రక్షించలా ఉండాలి. రక్షణ అందరికీ కావాలి. మీ కుటుంబం, మీరు సంఘంలో ఎంతమంది కుటుంబ పరంగా ఉన్నారో నాకు తెలియదు, కానీ నువ్వు రక్షించబడ్డావంటే మన కుటుంబంలో అందరూ రక్షించబడాలి. లోక విషయాలు, పలానా చీర బాగుందంటే ఆ షాప్కి వెళ్ళి అంటాం, అవునా కాదా? పలానా సినిమా బాగుందంటే సినిమా చాలా బాగుందని చెప్తావు. మరి సర్వోన్నతుడైన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు తన కుమారుని పంపి నీకు రక్షణ కలగజేసాడే, మరి దాన్ని ఎందుకు మనం చెప్పట్లేదు? అవునా కాదా? నిజంగా ఆయన అబ్రహాం గారు విశ్వాసుల తండ్రి ఊరకనే అయిపోలేదండి. అబ్రహాం గారితో అన్నదమ్ముల పేర్లు ఏంటి బెదరు? అబ్రహాము, నాహోరు, ఆరాను. అది కదా, తెరాహ కుమారులు ముగ్గురు, అబ్రహాము, నాహోరు, ఆరాను. దేవుడు ఎవరు పిలుచుకున్నాడు? అబ్రహాంను పిలుచుకున్నాడు. కానీ హారాను కుమారుడు లోతు పుడతాడు. లోతు పుట్టగానే హారాన్ చనిపోతాడు. ఇప్పుడు అబ్రహామును పిలుచుకున్న దేవుడు అబ్రహాం వచ్చిస్తే సరిపోద్ది, అవునా కాదు సిస్టర్? అబ్రహాము తన భార్య, ఎందుకంటే భార్య తన చెప్పు చేతలో ఉంటుంది, ఆవిడ విశ్వాసాలు కాబట్టి పిలవగానే వచ్చేస్తుంది, అంతే కదా, క్లోజ్. కానీ అబ్రహాము తన తమ్ముడు కుమారుడు, పెదనాన్నగా తన బాధ్యత నెరవేర్చాడా లేదా? నెరవేర్చాడు. అది పెద్ద. మళ్ళీ తన తండ్రి ఎవరు? తెరాహుని అక్కడ ఆల్రెడీ ఒక తమ్ముడు ఉన్నాడు, నాహోరు ఉన్నాడు, అక్కడ విడిచిపెట్టలేదు. పెద్ద కుమారుడుగా తండ్రి ఆళ్ళని చూసుకున్నాడు. అది పెద్ద. అలా ఉండాలి పెద్దలు. పెద్దలంటే మనం అర్థమైందా లేదండి? నిజానికి లోతు సొంత కొడుకు కాదు కదా, పెదనాన్న వరుస. అవునండి. ఈ రోజుల్లో తండ్రి కుమారులు చూసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారండి? కష్టం, చాలా కష్టం. మన బతకడమే కష్టం. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యారండి. ఎలా ఉండాలి పెద్ద చెప్పండి? అందరి కోసం ఆలోచించే వాళ్ళగా ఉండాలి. నువ్వు పెద్దరికని కాపాడుకునే వాళ్ళగా ఉండాలి. అది. ఇప్పుడు రెండు, మరి పెద్దల పట్ల మనం ఎలా ఉంటున్నాం? పెద్ద ఎలా ఉండాలో చెప్పాను ఒక పాయింట్. మరి పెద్దల పట్ల మనం ఎలా ఉంటున్నాం? క్రైస్తవుడు అయిన నేను నా పెద్ద పట్ల నేను ఎలా ఉంటున్నాను? సామెతల గ్రంథం 16వ అధ్యాయము 31వ వచనం. అమ్మ అర్థమవుతుంది కదా అందరికీ? అర్థమవుతుంది కదా? 31. పదహారు 37 బ్రదర్, కొద్ది స్పీడ్ చదివండి. నరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవక్తను గలవానికి కలిగి ఉండును. నరసిన వెంట్రుకలు ఎవరండి? సొగసైన కిరీటం. నిజంగా వృద్ధాప్యం అనేది దేవుడిచ్చిన బహుమానం అండి, మనకు అర్థం కాదు అది, అవునా కాదా? అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బతికాడు? 175. నీతిమంతులు ఎప్పుడు ఎక్కువ కాలం బతికిన వాళ్ళు ఉంటారు. మనకి ఇంచుమించు అందరూ ఎక్కువ బతుకుతారు. మనకి వృద్ధాప్యంలో చనిపోవడం అనేది దేవుడిచ్చిన బహుమానం అది, కానీ అది మనకు తెలియదు. అది మనం ఎలా చూస్తాం? వాళ్ళని ముసలి దాని దగ్గర కొంపే, ముసలోడు తిని పళ్ళు మనం దూరంగా పెడతాం, ముసలోడిని ఒక మూలలు ఎడతాం. క్రైస్తుడు నీవు చాలా తప్పమ్మది. ఆ వయసుకు వచ్చారంటే వాళ్ళు ఎన్ని చూసారో వాళ్ళ జీవితంలో, అవునా కాదా? చాలా. ఆ పిల్లలు పెంచడానికి ఎంత కష్టపడ్డారు. కానీ క్రైస్తువే నువ్వు కూడా గుర్తించకపోతే ఎలా చెప్పండి? ఇందాక చెప్పాను కదా, అబ్రహాం కోసం తెరాహుని విడిచిపెట్టలేదు. వాళ్ళకి ఏం సమస్యలు ఉంటాయి బ్రదర్? 3 పూటలు కావాల్సిన ఆహారం, వాళ్ళతో 4 మాటలు, వీలైతే వాళ్ళ ఆరోగ్య సమస్యలు తీర్చడం. ఈరోజు క్రైస్తవువే నువ్వు కూడా ఒక అన్యుడిలాగా ఆలోచిస్తే ఇంక నువ్వేమి క్రైస్తుడు, అవునా కాదా?
కాదు అసలు. యేసుప్రభు వారు చనిపోయే ముందు ఏం చేశారండి చెప్పగలరా? యేసుప్రభు వారు చనిపోయినప్పుడు కూడా తన తల్లిని విడిచిపెట్టలేదు, ఒక శిష్యుడికి అప్పచెప్పాడు. అది మాదిరి. ఆయన మనకు ప్రతి విషయంలో ఆయన మాదిరి చూపించాడు. ఆయన బైబిల్ అన్నిటికీ సమాధానం ఉందండి. మహోన్నతమైన గ్రంథం ఏదైనా ఉందంటే బైబిల్. దానికి నువ్వు కుటుంబంలో ఎలా ఉండాలో, సమాజంలో ఎలా ఉండాలో, సంఘంలో ఎలా ఉండాలో, పెద్దలతో ఎలా ఉండాలో, ప్రతి దానికి ఆన్సర్ ఉన్న ఏకైక గ్రంథం ఏదైనా ఉందంటే అది కేవలం నీ దేవుడు. ఆయనే తన తల్లి విడిచిపెట్టలేదు కదా, నువ్వెలా విడిచిపెడతావు? 10 ఆజ్ఞల్లో మానవులకు సంబంధించిన మొదటి ఆజ్ఞ ఏంటండి? మొదటి వాగ్దానం, నీవు దీర్ఘాయుష్మంతుడు, తల్లిని తండ్రిని. అంతే కదా బ్రదర్. దాన్నే మనం పాటించకపోతే ఎలాగా? క్రైస్తవుడని మనం దాన్నే పాటించకపోతే ఎలా? మనం ఏమనుకుంటామంటే తల్లిదండ్రులు అంటే కేవలం మన తల్లిదండ్రులు అనుకుంటాం. అది కాదు. మన తల్లిదండ్రులతో పాటు మనకి పిల్లనిచ్చిన, లేకపోతే మనకు భర్తనిచ్చిన అత్తమామలు కూడా మన తల్లిదండ్రులు లెక్కే. క్రైస్తవురాలమైన నీవు నీ అత్తమామలు కూడా గౌరవించవలసిన ఉంది, ఖచ్చితంగా ఉంది. అది మనకు అర్థం. వాళ్ళు అన్యులైనా సరే వాళ్ళను నువ్వు చూస్తేనే, వాళ్ళని గౌరవిస్తేనే నువ్వు క్రైస్తవుడిగా గుర్తించబడతావు దేవుని ఎడల. లేకపోతే నువ్వు లెక్క అప్ చెప్పుకోవాల్సిన ఒక దినం ఉంటుంది. నిజమేనండి. భార్య భర్త తల్లిదండ్రులు పడరు, ఎప్పుడు గొడవలు. వాళ్ళకి గొడవలే కాదా? ఏ కుటుంబంలో అయినా సరే అత్తకి కోడలకి తగులు ఉంటాయి. ప్రతి కుటుంబంలో ఉంటాయి. అలా ఉండకూడదు అసలు. క్రైస్తవులని మనము, వాళ్ళు కూడా ఒక కోడలని కూతురులా చూడాలి, నువ్వు కూడా అత్తనే ఒక అమ్మలా చూడాలి. ఒకవేళ చూడలేదు అనుకో అమ్మ, నువ్వు నీ అత్తని కానీ పొరపాటును చూడలేదు అనుకో, దేవుడు నీకేం చేస్తాడు తెలిసి? నీకు మగపిల్ల పుట్టిస్తాడట. ఎవరిని పుట్టిస్తాడు? ఆవిడికి 2 అంతలు. అది నువ్వు ఖచ్చితంగా చూస్తావు. సో మనం ఎలా ఉండాలండి? క్రైస్తవులైన మనము టైం అంతండి పెద్దల పట్ల ఇలా ఉండాలి. యేసుక్రీస్తు మాదిరి, అబ్రహాం మాదిరి, అపోస్తుల మాదిరి. అవునా కదా సిస్టర్? ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం కాదు. వాక్యాన్ని మనం చెప్పింది మనం మన జీవితంలో అలవర్చుకోవాలి. అలా అయితేనే మనం క్రైస్తవులం. రెండోదిగా, క్రైస్తవుడైన నేను నా కుటుంబంలో భర్తగా ఎలా ఉన్నాను? ఇప్పుడు చదవండి బ్రదర్, ఆదికాండం 2వ అధ్యాయము 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటకు సేద్యపరచుటకు దాని కాచుటకు దానిలో ఉంచెను. చాలు 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 బ్రదర్, థ్యాంక్ యూ. పురుషుడి జీవితం అనేది పెళ్ళికి ముందు ఒకలాగా ఉంటుంది, పెళ్ళి తర్వాత ఒకలా ఉంటుంది. పెళ్ళికి ముందు తనకే బరువు బాధ్యతలు ఉండవు, తన ఇష్టానుసారంగా చాలా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఎవరైనా సరే. కానీ పెళ్ళి అయిన తర్వాత మొత్తం మారిపోతాయి. ఒక కుటుంబం ఏర్పడుతుంది, భార్య వస్తుంది, తన ఇష్టాలు చూడాలి, పిల్లలు వస్తారు, వాళ్ళ ఆలనాపాలు చూడాలి, వాళ్ళ అవసరాలన్నీ తీర్చాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే స్త్రీలు పురుషుల పట్ల ఎలా ఉంటారంటే, ఆ పురుషుడు సంపాదన పరంగా కొద్దిగా హైలో ఉంటే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తారు. సంపాదన కానీ ఏమాత్రం తక్కువైందంటే మాత్రం ఇవ్వరండి. నిజానికి పురుషులు ఎలా ఉండాలంటే, క్రైస్తవులైన పురుషులు, క్రైస్తవులైన నేను భర్త పాత్రలో నేను కానీ ఉంటే మనం పని ఎప్పుడు మన పని మనం చేసుకోవాలి. కష్టపడి నేను నా భార్యను పోషించుకోవాలి, నా పిల్లల్ని పెంచుకోవాలి. అక్కడ నేను చదివించింది ఆదికాండం 2వ అధ్యాయము 15వ వచనం. అక్కడ
దేవుడు నరుని సృజించి తోటలో వదిలేసి పళ్ళు తినని చెప్పలేదు. సేద్య పరుషుడికి ఆయనకు పని అప్ చెప్పాడు. పురుషుడికి దేవుడే పని అప్ చెప్పాడు. ఎవరు అప్ చెప్పాడు? నువ్వు తిని ఖాళీగా ఉండక నాయనా ఈ తోటను కాయు. ఎందుకంటే ఈ మానవ నిర్మాణం అనేది ఖాళీగా కూర్చుంటే ఇది ఉండదు, ఇది ఆరోగ్యంగా ఉండేది కాదు. దేవుడి నిర్మాణం అనేది పురుషుడైనా స్త్రీ అయినా తన పని చేసుకుంటేనే ఇది ఆరోగ్యంగా ఉంటుంది. ఎవరో ఏదో సామెత చెప్పారండి, డబ్బున్న వాళ్ళకి జబ్బులు ఎక్కువ ఏదో ఉంటుందండి, ఏదో చెప్తారు కదా, డబ్బున్న వాళ్ళకి జబ్బులు ఎక్కువ ఏదో చెప్తారనమాట. ఎందుకంటే డబ్బున్న వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోరు, వాళ్ళ శరీరాన్ని సుఖపెడతారు, వాళ్ళకి వచ్చేవి కేవలం జబ్బులే. అదే ఈ విషయంలో పురుషుడైన వాడు కష్టపడి పనిచేయడం అనేది దైవ నిర్ణయం. ఎవరైనా సరే దాన్ని ఖచ్చితంగా అలవర్చుకోవాలి. ఈ విషయంలో సువార్తలు కొద్దిగా ఇబ్బంది బ్రదర్. ఎందుకంటే వాళ్ళ కొద్దిగా సంపాదన తక్కువ. వాళ్ళు ఎప్పుడు నేను చూస్తాను పాప మా దీంట్లో చూంటారు, దేవుడి పని అంటే అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. పాపము ఆదివారం వచ్చిన కానుకలు సరిపోయినా చాలకపోయినా సరే ఏదో బాధపడి వాళ్ళు దేవుని పని కోసం ప్రయాసపడతారు. వాళ్ళు తన కుటుంబంలో గౌరవం తక్కువగా ఉంటుంది. అవునా కాదా? సువార్తికుడిని కుటుంబంలో గౌరవం ఇంకా పెంచాలి. ఎందుకంటే ఎవరైనా సువార్తికుడు ఎవరు? మహోన్నతమైన దేవుని సేవకుడు. ఆయన ఎవరండి? మహోన్నతమైన దేవుని సేవకుడు. ఆయన పని చేయడం అంటే చిన్న విషయం కాదు. నిజంగా బ్రదర్ అంత దూరం నుండి ఇంత దూరం రావడం అంటే చిన్న విషయం కాదు. వాళ్ళని కుటుంబంలోనే గౌరవించకపోతే సంఘంలో కానీ సమాజంలో కానీ మర్యాద ఉంటుందా? తీయండి 1 తిమోతి 3:5 సిస్టర్ బ్రదర్. ఎవడైనాను తన ఇంటి వానిని ఏలనేరక పోయిన ఎడల అతడు దేవుని సంఘమును, కుటుంబంలోనే గౌరవం లేకపోతే సేవకుడికి ఏంటి, కుటుంబంలోనే గౌరవం లేకపోతే సంఘంలో సమాజంలో గౌరవం ఉంటుందమ్మా? అస్సలు ఉండదు. అంతే కదా, మనం అలా ఉండకూడదు. క్రైస్తవులైన మనము నా భర్త తాగుపోతేనా దేవుని విడిచిపెట్టమని చెప్పాడా? లేదు, మార్చుకోవాలి. ఆయన సంపాదన లేకపోయినా సరే నువ్వు దేవునికి మొరపెట్టాల్సిందే. కానీ భర్త ఎడల భర్త గుర్తింపుని ఎప్పుడు తగ్గించకూడదు. సమాజంలో కానీ ఇంట్లో మీకు ఎన్నైనా ఉండొచ్చు, ఉంటాయి కూడా. కానీ సమాజం దగ్గరికి వచ్చేసరికి బయటకు వచ్చేసరికి మాత్రం భర్తను ఎప్పుడు కూడా హై స్టేజ్లోనే ఉంచాలి మీరు. అవునా కాదా? సంపాదన బాగా ఉంటే అందరూ ఇస్తారు మర్యాద. ఆయన నెలకు పట్టుసేరా, సంవత్సరంకి ఒక బంగారం కొంటే ఎందుకు ఎవరు ఇస్తారు? అందరూ. సంపాదన లేనప్పుడే ఎవరు. నిజమే బ్రదర్, నవ్వుతారేంటి బాబు మీరు. ఎగ్జాంపుల్ బైబిల్లో మనకి ఎవరు బాగా కనబడతారంటే నోవహు గారు కనబడతారండి. అవునా కాదా? నోవహు స్టోరీ మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ తెలిసే ఉంటుంది. అవి తెలియకుండా ఎవరు ఉంటారు. కానీ 120 సంవత్సరాలు దేవుడి పని చేసాడా చేయలేదా? చేశాడు. ఆయన చెప్పిన పని అలా చేశాడు. వాడు నిర్మించమన్నాడు, చేశాడు. ప్రపంచం అంతా ఆయన గుర్తించలేదు. ప్రపంచం అంతా ఆయన్ని ఒక పిచ్చోడ్లా చూసింది నోవహుని. కానీ కుటుంబం ఎక్కడైనా తగ్గించిందా? భార్య కానీ పిల్లలు కానీ తన సహకారులుగా ఉన్నారా లేరా? క్రైస్తవుడు నువ్వు కూడా నీ భర్తకి సహకారంగా ఉండాలండి. ఏ నోవహు నీకేమైనా పిచ్చా, దేవుడు అలా చెప్తే అలాగే చేస్తాను అన్నారు ఎవరైనా? అనలేదు. సారమ్మ కూడా అనలేదు. అబ్రహాం భార్య, ముసలాడా నిన్ను పిలుచుకుంది నువ్వు వెళ్ళిపో, నాకెందుకు ఆ బాధలు, ఎడారిలో నాకెందుకు తిప్పలని అనలేదు. లోబడింది. 1 పేతురు 3:13 ఉంటుంది. యజమానుడు అని ఆయనకు లోబడింది. మరి మనం క్రైస్తుడు నేను ఎవరమ్మా? దేవుడు నమ్ముకుని నేను నా భర్త పట్ల ఎలాగ ఉంటున్నాను? భర్త కూడా కుటుంబాన్ని పోషించాలి, ప్రేమించాలి, సంపాదించాలి. అంటే తన పని తను చేసుకోవాలి, ఖాళీగా ఉండకూడదు. అది సంగతి. ఇప్పుడు భార్య కోసం వద్దాం.
క్రైస్తువులైన నేను భారీగా ఉంటే నేను కుటుంబంలో ఎలా ఉండాలి? సామెతల గ్రంథం మనందరికీ తెలిసిందే, 31:10. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఎవరికంటే? ముత్యం కంటే అమూల్యమైనది. చెప్పండి, చదవండి సిస్టర్. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికించును, అతడు లాభ ప్రాప్తికి వెలితి కలగదు. చాలు సిస్టర్, సరిపోద్ది. గుణవతి అని భార్య దొరికితే ఎలాగంటే అరుదు, ముత్యం కంటే అరుదట. నిజంగా భర్తలు కూడా తమ భార్యల్ని ప్రేమించాలి. ఎందుకంటే లోకంలో ఉన్న పురుషుల్లాగా లోకంలో ఉన్న పురుషులు భార్యలను ఎలా చూస్తారండి? ఒక పని మనిషిగా, ఒక దాసిగా, ఒక బానిసగా చూస్తాడు. అవునా కాదా? కేవలం తన పిల్లల్ని పెంచడానికో తనకు వండి పెట్టడానికో చూస్తాడు. కానీ స్త్రీ త్యాగం చాలా గొప్పదండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో నేను ఆలోచిస్తాను అప్పుడప్పుడు. స్త్రీ తన కన్నవారిని విడిచిపెట్టి, తన ఊరిని విడిచిపెట్టి, తన ఇంటిని విడిచిపెట్టి పెళ్ళవగానే భర్త దగ్గరికి వచ్చి ఉంటుంది. తన ఇల్లుని, భర్త ఇంటిని తన ఇంటిగా నమ్ముకుంటుంది, తన ఇంటికి అనుకుంటుంది. చిన్న విషయం అనుకుంటున్నారు ఏంటి? మనం ఎప్పుడు ఇలా ఆలోచించం. కానీ భార్య త్యాగం చాలా గొప్పది. అది మనం అనుకోవాలి. అవునా కాదా? తన కన్నవారిని విడిచిపెట్టడం. కూతురు అంటే ఎలా చూస్తారండి తల్లిదండ్రులు? కాలు కింద పెట్టకంటే చూస్తారు. ఇంచుమించు కూతురు అంటే ఏ తల్లిదండ్రులైనా అలాగే చూస్తారు. అలాంటి తల్లిదండ్రులు విడిచిపెట్టడం చిన్న విషయమా? కాదు. మరి అలాంటి కుటుంబాన్ని విడిచిపెట్టిన స్త్రీ నీ దగ్గరికి వస్తే నువ్వు ఎంతలా ఉన్నావు? భార్యని మనం ఎంతగా గౌరవించాలి. అవునా కాదా? అవును. స్త్రీలు నిజంగా మనం గౌరవించాలండి. భర్తలమైన మనము, క్రైస్తవులైన మనము స్త్రీని ఎల్లప్పుడూ భార్యని గౌరవించాలి. అవునా కాదా? ఆ లోకంలో ఉన్న భర్తలాగా మనం కూడా స్త్రీలు కొడితే ఏం బ్రదర్ అర్థమవుతుందండి? పురుషులు లోకంలో ఉన్న భర్తల్లాగా మనం కూడా మన భార్యలను కొడితే వారికి మనకి తేడా ఏముంది ఏంటి? క్రైస్తవులను మనము అలా ఉండకూడదు. భార్యలను గౌరవించాలి. వాళ్ళు కూడా వాక్యం తెలిసిన మనము ఎవరి పాత్రను వాళ్ళు ఖచ్చితంగా నెరవేర్చాలి. భర్తనైన నేను, భార్యనైన నేను ఎలా ఉండాలో భార్యలు కూడా సిస్టరు చాలా తర్వాత తీసుకున్నాను ఉంచండి పెట్టండి. భార్యలు కూడా దేవుని చెప్పింది ఏంటంటే తమ పురుషులకు లోబడాలి. ఎవరికండి? తమ పురుషులకు లోబడాలి. వాళ్ళ మాట గౌరవించాలి. భర్తలు ఏం చేయాలి? తమ భార్యను ప్రేమించాలి. ఈవిడి లోబడాలి, ఆయన ప్రేమిస్తే కుటుంబం చాలా బాగుంటుంది. వాక్యం తెలిసిన మనమే అలా ఉండకపోతే ఇంకా అన్యులకి మనకి పెద్ద తేడా లేదు అసలు. దేవుని తెలుసుకున్న మనం కూడా బ్రదర్ ఏలియా గారి దగ్గరికి వచ్చి ఏంటండి మీ సంఘంలో సభ్యుడు ఎప్పుడు తన భార్యను కొడతాడంటే ఎలా ఉంటుంది? అవునా కాదా? మీ వల్లనే కదా నా నామం దూషించబడుతుంది. రామపత్రిక 2:24 మనం నా దేవుడి నామాన్ని ఎలా ఉండాలి? మనం దూషించబడే వరకు ఉండాలా? అలా ఉండకూడదండి. మరి పిల్లలు ఎలా ఉండాలి? క్రైస్తవుడైన నేను పిల్లలు ఎలా ఉండాలి? నేను పిల్లడిని అయితే, నేను కుమారుడిని అయితే ఎలా ఉండాలి? తల్లిదండ్రుల మాటలు విధేయులై ఉండాలి. ఒక యోసేపులాగా ఉండాలి. అంతే. ఎలా ఉండాలండి? ఒక యోసేపులాగా ఉండాలి. యోసేపు నిజంగా ఐగుప్తుకి ఎవరు అమ్మేశారు? తనవారే అమ్మేశారు. అవునా కాదా?
కానీ ఆయన పగ తీర్చుకోలేదు. మనమైతే పగ తీర్చుకుంటాం. నిజానికి మనకి బయట వాళ్ళ మీద కంటే ఇంట్లో వాళ్ళ మీద పగలు ఎక్కువ ఉంటాయి. అవునా కాదా? అవును. ఈ అన్నదమ్ములకి పడదు, ఈ అక్క చెల్లెలకి పడదు. బయట వాళ్ళు వీళ్ళు బాగా ఉంటారు, ఇంట్లో వాళ్ళకి వచ్చేసరికి మనసులో ఉండిపోతాయి. మరి యోసేపు ఎంత మనసులో పెట్టుకోవాలి? అవునా కాదా? కానీ అలాగ ఉండలేదు, పగ తీర్చుకోలేదు. కౌలించుకోండి వాళ్ళని చూసి ఏడ్చాడు విపరీతంగా. కరువున్న వాళ్ళని కాపాడాడు. క్రైస్తవుడైన నేను కుమారులమైతే పిల్లలమైతే తల్లిదండ్రులకి విధేయత చూపాలి. ఆదికాండం 24:26. ఆ మనుష్యుడు తన తల ఎవరు తల ఉంచారు? ఆ మనుషుడు ఎవరు? ఎలియాజరు. చెప్పండి, చదవండి బ్రదర్. యెహోవాకు మొక్కి అబ్రహామును తన యజమాని దేవుడైన యెహోవా స్తుతింపబడును కాక. ఎవరన్నారు? అబ్రహాం పన్నాడు అన్నాడు. పెద్ద దాసుడు అన్నారు. ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి. బెదరు దాంట్లో ఏటుంది బెదరు? యజమానుడు కాబట్టి ఆ మాత్రం ప్రైజ్ చేస్తే దాంట్లో ఏటుంది అంటారు మీరు. కానీ అక్కడ ఉన్న పదం తన తల ఉంచి మ్రొక్కి అంటే అబ్రహాంకి ఎవరు మాదిరి చూపి? అబ్రహాంని బట్టి ఎవరు? ఎలియాజరు కూడా మారాడు. ఇంకా చాలు బెదరు. ఇజ్రాయేల్ ప్రజలు ఎవరిని బట్టి అతిశయించారు? యేసు ప్రభు వచ్చి వాళ్ళు గద్దించినప్పుడు ఏమన్నారు తెలుసా? నీవు అసలు ఏమనుకుంటున్నావు? అసలు మమ్మల్ని నువ్వు ఎవరో తెలుసా? అబ్రహాం సంతానం, అబ్రహాం మా తండ్రి. ఇజ్రాయేల్ ప్రజలను కూడా అబ్రహాం మాదిరి. అవునా కాదా? తర్వాత ఇప్పుడు మనకే అబ్రహాము. ఈరోజు అబ్రహాం కోసం మనం మాట్లాడుతున్నామంటే, అబ్రహాం కోసం మనం నేర్చుకుంటున్నామంటే ఎవరు? కేవలం మాదిరి. మనం కూడా కుటుంబమైన మనం కూడా అనేకులు మాదిరిగా ఉండాలా వద్దా? ఉండాలి. ఈరోజు నువ్వు రక్షణ పొందావంటే రక్షణ నీతో ఆగిపోకూడదు. నీ కుమారుని తీసుకురావాలి, నీ భర్తను తీసుకురావాలి, నీ భార్యను తీసుకురావాలి. అలాగుంటే దేవుడు నిన్ను ఒక ఆయన నాతో ఏమన్నాడంటే, ఒక ఆవిడ ఏదో తిట్టిందని క్రైస్తువే నువ్వు కూడా తిడితే ఏమవుతుంది? ఆవిడతో పాటు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఏంటి? వాళ్ళు గొడవలు పడ్డారని వాళ్ళతో పాటు నువ్వు గొడవ పడితే వాళ్ళతో పాటు మనము నరకం వెళ్ళిపోతాం. సో మనం క్రైస్తవులైన మనము ప్రత్యేకింపబడిన మనము ఎలా మనం లోకానికి వేరే ప్రత్యేకింపబడిన మనము లోకంలో కలిసిపోకూడదు ఎప్పుడు కూడా. చివరగా ఒక వచనం చదివేద్దాం. ఫిలిప్పీ 1:1. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును బదులు లెక్కట్టండి. సకల పరిశుద్ధులు, 2 అధ్యక్షులు, 3 పరిచారకులు, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. సకల పరిశుద్ధులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, దాసులు ఉన్నారు. చిన్న సంఘం కదా ఇది, చాలా పెద్ద సంఘం. ఈ సంఘం అంతా ఒక్క ఆడదానం వల్ల మొదటి విశ్వాసం అంటే మీరు నమ్ముతారా? అంత పెద్ద సంఘానికి మొదట మార్పు చెందింది ఎవరు? ఒక స్త్రీ, లూదియా అని ఒక స్త్రీ, చెరసాల నాయకుడు. వారు వినేసి మనలా ఉండిపోలేదండి. నిజంగా తన కుటుంబాన్ని రక్షించుకున్నారు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో ఉంటుంది మనకి. మనం కూడా మన కుటుంబాలని రక్షించుకోవాలి. కొర్నేల దగ్గరికి ఒకరు వెళ్ళారు. దైవభక్తి గలవాడు కొర్నేలు. ఎవరు వెళ్ళారు? పేతురు వెళ్ళాడు వాకింగ్ చెప్పడానికి. ఆయన ఏం చేశాడు? రండి, బిర్యానీ వండాను, చక్కగా తినండి, మీరు వాకింగ్ చెప్పి వెళ్ళిపోండి అని అనలేదు ఆయన. తన ఇంటి వారందరినీ, కుటుంబాన్ని, ఇంకా ముఖ్య స్నేహితులను కూడా కూర్చుని పెట్టాడు. మనం కూడా సేవకుడి దగ్గర తీసుకురావాలి.
అక్కడికి సేవకుడి దగ్గర తీసుకువెళ్ళాలి. లోకంలో పనికిమాల మాటలు ఎన్నో మాట్లాడతాం. ఏదైనా సమస్య వస్తే ప్రార్థన చేస్తాం, రండి కూర్చోండి మీ సమస్య తీరుతుందని చెప్పడం తప్పు ఏమైనా ఉందమ్మా? దేవుని దగ్గర నడిపించడం తప్పు ఏమైనా ఉందా? మన కుటుంబాన్ని మనం కూర్చుని పెట్టడం తప్పు ఏమైనా ఉందా? నువ్వు ఇలా ఇప్పుడు నేను ఇప్పుడు వాక్య ప్రకారం చెప్పిన ప్రకారం నువ్వు జీవిస్తే నీ మాట ఆలకిస్తాడు, ఆలకించడా? ఆలకిస్తాడు. చివరగా మరొక వచ్చిన చదవండి. ఫస్ట్ చదవాను కదా కీవర్డ్స్. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరిగారు. చాలు సిస్టర్, మనం ఎవరో దేవుని ఆలయం, దేవుని కుటుంబం. మన వల్ల ఎవరికి మహిమ కలగాలి? దేవునికి మహిమ కలగాలి. మన వల్ల ఎవరికి దూషింపకూడదు, ఎవరి నామానికి దుఃఖపరచకూడదు. మనం అలా కొనుక్కోవాలి. నా కుటుంబం వల్ల, నా వల్ల దేవుని మహిమ కలగాలి, నా సంఘానికి మహిమ కలగాలి, నా కుటుంబానికి. అంతే కదా. అబ్రహాం గారిని తన జీవితాన్ని బట్టే, కేవలం తన జీవితాన్ని బట్టే తన కుటుంబం అంతా ఒక లైన్ వచ్చిందంటే కేవలం తన జీవితమే. దేవుడు ఆశీర్వదిస్తే అలాగ ఆశీర్వదిస్తాడు. మనం కూడా అలాగ ఉండాలి. ఉంటారా? ఉండరా? మన కుటుంబాన్ని మనం రక్షించేవారుగా మన పాత్రలు మనం న్యాయం చేయాలి. భార్యనైతే నేను ఎలా ఉండాలి, భర్తనైతే నేను ఎలా ఉండాలి, పెద్దలైతే వాళ్ళని ఎలా గౌరవించాలి. జ్ఞాపకం చేసుకోండి. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు.